పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలంలో కూటమి ప్రభుత్వ పాలనలో సూపర్ 6 లో భాగంగా శ్రీశక్తి పథకం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ లెక్కల ధనంజయ నాయుడు, టీడీపీ నాయకులు కుమార్ రెడ్డి, రవినాయుడు, గోపినాయుడు, మహేష్, హరినాథ్, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మీసాల చంద్రబాబు, ఏఎంసీ డైరెక్టర్ కుమార్ రాయల్, ప్రధాన కార్యదర్శి మనోజ్ రాయల్, మధురయల్, హరి, భూపతి, మున్శేఖర్, వెంకట్, భీమవరం, చైతన్య తదితరులు పాల్గొన్నారు. పులిచెర్ల మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షులు మన మీసాల చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాలని ఈరోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనిశ్చితంలో అణగదొక్కిన వైసీపీ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ కి రాష్ట్రాన్ని ఎంతో సర్వనాశనం చేసి అప్పులు పాలు చేసిన రాష్ట్రాన్ని ఈరోజు ఒక శుభప్రదంగా నడిపిస్తున్నారంటే చాలా సంతోషదాయకం. సూపర్ 6 6 పథకాల్లో కూడా ఇది 5వ పథకం. సూపర్ 6 శ్రీశక్తి పథకం అంటే ఆడవాళ్ళకు ఉచిత బస్సు సౌకర్యం. తిరుమల కూడా ఉచిత బస్సు పెట్టారు. ఈ ఆడవాళ్ళందరూ మహిళలందరూ గమనించి రాబోయే ఎలక్షన్ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మీరు ఆశీర్వదించాలని కోరుచున్నాము. నెక్స్ట్ 6వ సూపర్ 6వ పథకం కూడా గృహిణీలకు 1500 పథకం దీపావళికి ఓపెనింగ్ ఇస్తారు. ఆడికి 6 అయిపోతాయి. కావాల్సిన ఇంకా కొన్ని పథకాలు కూడా ఎక్స్ట్రా కూడా చేసి గవర్నమెంట్ నిరూపించుకుంటే సత్తా ఏంటో. వేరే వైసీపీ నాయకులు సూపర్ 6 అదే బాబు సూరిటీ మోసం గ్యారెంటీ అన్నారు కదా, బుద్ధి లేకుండా మాట్లాడద్దండి దయచేసి చెప్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చాలా కష్టపడి రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు. కాబట్టి ప్రజలందరూ ఆలకించాలని కోరుచున్నాము. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. థ్యాంక్ యూ. Yeah.